మనోజ్, ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానం ఇంజిన్లో సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అయితే ఎగ్జాక్ట్ గా నిజంగానే విమాన ప్రమాదాలు అంటే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. విమానాలు అంటేనే గతంలో మనం చాలా వరకు సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గా మాట్లాడుతున్నాం. బట్ దిస్ ఇస్ బికేమ్ ద డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎట్లా అంటే నిజంగా ఒకవైపు ఎయిర్ ఇండియా, మరోవైపుగా ఇండిగో, ఇక్కడ రకరకాల ఫ్లైట్స్. మొన్న మనం చూసాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత రోజుకొకటి చొప్పున ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గోవా నుంచి ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ 6271 ఫ్రమ్ ఢిల్లీ డిక్లేర్డ్ పాన్. గతంలో మనం చూసాం మేడే అనేటువంటి కాల్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి చూసాం. ఇప్పుడు కొత్తగా పాన్ అనే పదం వినపడుతుంది. ఇట్స్ నాట్ లైక్ లైఫ్ థ్రెట్. లైఫ్ థ్రెట్ కి సంబంధించిన అంశం ఏం కాదు, పెద్దగా ప్రాణాలు పోయేటటువంటి ప్రాణాంతకం ఏం కాదు. కానీ ఎమర్జెన్సీ అనే దానికి ఈ పాన్ అనేటువంటి టెక్నికల్ టర్మ్ ని పైలట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఈ విమానం ల్యాండ్ అయింది. ద ఫ్లైట్ ఎయిర్బస్ A320 నియో ఎయిర్ క్రాఫ్ట్ క్యారింగ్ 191 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు గోవా ఎయిర్పోర్ట్. 191 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. సో ఇండిగో విమానం ఇది ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవా ఎయిర్పోర్ట్ వైపు వస్తుంది. ఇంజన్ ఇష్యూ, గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఇంజన్ లో సమస్య తలెత్తింది. దీంతో ఒక్కసారి సడన్ గా 9:53 సమయంలో నిన్న సాయంత్రం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ సంబంధించి ఎమర్జెన్సీ ఒక ఇంజన్ ఆగిపోవడం చిన్న విషయం కాదు. గాల్లో ఎగురుతుండగానే ఇంజన్ ఒక సమస్య తలెత్తిందని డెఫినెట్ గా వన్ ఇంజన్ కెన్ క్యారీ, బట్ అది పూర్తి స్థాయిలో అంత ఫోర్స్ ని ఉపయోగించకపోవచ్చు. మనం చూస్తాం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏం జరిగింది. 2 ఇంజన్లు ఆగిపోయాయి, దీంతో అక్కడ కుప్పగొలిపోయింది. ఆల్రెడీ ఒక ఇంజన్ లో సమస్య తలెత్తిందన్నప్పుడు డెఫినెట్ గా ఒక ఇంజన్ పైన చాలా దూరం క్యారీ చేయడం తప్పు. అది డెఫినెట్ గా డేంజరస్ ట్రావెలింగ్ అని గమనించిన పైలట్ వెంటనే పాన్ అనేటువంటి కాల్ తోనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముంబైలో 9:53 PM కి ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ told that the incident took place when Indigo flight was flying about 100 nautical miles from Bhubaneswar. So 100 nautical miles భువనేశ్వరం నుంచి అది వచ్చినటువంటి ఆ డిస్టెన్స్ లో ఒకసారిగా ఈ పాన్ అనేటువంటి ఆ లాంగ్వేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏటీసీ రావడంతో పాన్ an urgent message indicating a non-life threatening emergency due to malfunction in the engine number. సో ఫస్ట్ ఇంజన్ దీనిలో బ్రేక్ అయిపోయింది, సెకండ్ ఇంజన్ రన్నింగ్ లో ఉంది, ఫస్ట్ ఇంజన్ బ్రేక్ అయిపోయి కొంత ఇష్యూ తలెత్తడంతో పాన్ అంటే అర్జెంట్ గా ల్యాండ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉందని చెప్పి వెంటనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముంబై ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ముంబై ల్యాండ్ అయిపోయింది. అక్కడ టెక్నికల్ సమస్య ఏంటి అనేది ఇంకా కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అయితే ల్యాండ్ అయింది. అరౌండ్ 9:32 PM ద ఫ్లైట్ క్రూ రిక్వెస్టెడ్ డైవర్షన్ టు ముంబై. 9:32 PM కి వెంటనే ఇటు ముంబై డైవర్ట్ చేస్తున్నాము, వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ముంబై ఏటీసీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇట్ వాస్ దెన్ దట్ యాజ్ పర్ ద ఎస్ఓపీ అండ్ అంబులెన్స్ యాజ్ వెల్ 5 టెండర్స్ వేర్ ఆన్ ద స్టాండ్ బై. వెంటనే ఆ పాన్ అనే కాల్ రావడంతో అంత అలర్ట్ అయిపోయారు. అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, అంబులెన్స్లు చేరుకున్నాయి, అంత అలర్ట్ అయిపోయారు. అంతలోనే ఎగ్జాక్ట్ 20 minutes లో 9:53 కల్లా అది సేఫ్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో 191 passengers తో ఆ విమానం వెళ్తోంది. సో గాల్లో ఉండగానే ఇంజన్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా అక్కడ పైలట్ అలర్ట్ అయిపోయి ముంబైలో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 9:32కి ఆ ఎమర్జెన్సీ కాల్ ని ఏటీసీ రిసీవ్ చేసుకుంటే 9:53కి ల్యాండ్ అయింది. గతంలో కూడా స్పైస్ జెట్ ఫ్లైట్ ఫ్రమ్ పూణే టు ఢిల్లీ, అది కూడా ఒక టెక్నికల్ సమస్యతో కారణంగా అది కూడా టేక్ ఆఫ్ అయినటువంటి తక్కువ సమయంలోనే అది ఆగిపోవాల్సి వచ్చింది. ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ క్లెయిమ్ ద ఫ్లైట్ విచ్ వాజ్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ టు డిపార్ట్ ఫ్రమ్ 12 PM. జూన్ 13వ తేదీన 12 PM కి వెళ్లాల్సినటువంటి ఆ విమానం కాస్త 9 గంటల ఆలస్యమైంది సుమారుగా. సో గతంలో కూడా స్పైస్ జెట్ లో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మొన్న మధ్య చూసాం మనం డైరెక్ట్ గా ఒక స్పైస్ జెట్ విమానం కూడా ఎగురుతూ ఉండగానే 12 మంది ప్యాసింజర్స్ తో వెళ్తున్నారు. ప్రత్యేకమైనటువంటి మెడిసిన్స్ కోసం క్యారీ చేసే విమానం తెలుస్తోంది. అది కూడా గాల్లోకి ఎగరాల్సినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపంతో తిరిగి అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇటువంటి విమాన ప్రమాదాలు చూస్తుంటేనే ప్రజలంతా కూడా విమాన ప్రమాదాలు అంటేనే అయ్యబాబు అనే రకంగా ఆశ్చర్యపోతున్నారు. ది సేమ్ టైం భయప్రాంతకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఈ ఫ్లైట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ గా అయితే ల్యాండ్ అయింది. కానీ గాల్లోకి ఎక్కిన తర్వాత టెక్నికల్ సమస్య రావడం అనేది కొంత ప్రయాణికులు కూడా భయాందోళన చేస్తోంది. వరుసగా ఇటువంటి ప్రయాణాలకు సంబంధించి ప్రజలు వెళ్తూ ఉంటారు, చాలా ఈజీగా సేఫ్ గా వెళ్ళాలనుకుంటున్నారు. కానీ అనుకున్న లక్ష్యాలను వాళ్ళు చేయడంలో మాత్రం కొంత విఫలమవుతున్నట్టుగానే కనబడుతోంది. సో ముంబై ఎయిర్పోర్ట్ లో చాలా సేఫ్ గా అయితే ల్యాండ్ అయింది, ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. బట్ దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ అన్నట్టుగా వారి నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏ కొద్దిపాటి తేడా జరిగినా సరే
300 ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి చాలా సున్నితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలామంది ప్రయాణికులు అసలు విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ ఫ్రీక్వెంట్గా విమానాలకు సంబంధించిన సమస్యలు ఏదో ఒకటి వస్తున్నాను ఉన్న నేపథ్యంలో కూడా ఈ భయం మరింత పెరుగుతూ ఉంది. విమానాలకి సంబంధించిన మెయింటెనెన్స్ విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇక్కడ మరొక ముఖ్యమైన అంశంగా మారింది. చాలాసార్లు ఇప్పుడు మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన సమయంలో కూడా మిగతా కొన్ని విమానాలకు సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదని, సరైన సమయంలో సర్వీసింగ్ లేదని, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ సరిగా ఉండడం లేదని, లేదంటే కొన్ని పార్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వాటినే కొనసాగిస్తున్నారని, డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక ఇలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి కొన్ని సంస్థలు అంటూ కూడా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్, అలాగే వచ్చిన విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ఘటన ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఇండిగో విమానం ఈ అత్యవసర ల్యాండింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇక అందరూ చాలా వరకు కూడా ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రయాణాలు అంటేనే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్న మరో ఇండిగో విమానం కూడా ల్యాండింగ్ సమస్యను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. రన్వే మీద ల్యాండ్ చేస్తున్న సమయంలో రన్వే లెంత్ సరిపోకపోవడంతో ప్రధానంగా మనం చూస్తున్నాం ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్నటువంటి ఇండిగో విమానం రన్ చేస్తున్న సమయంలో, రన్వే మీద ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే లెంత్ సరిపోక తిరిగి ఇమ్మీడియట్గా మళ్ళీ గాల్లోకి ఎగిరినట్లుగా తెలుస్తుంది. అంటే నేలకు టచ్ అయింది, ఒక కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా గాల్లోకి ఎగిరినట్లుగా తెలుస్తుంది, మళ్ళీ టేకాఫ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఎందుకు ల్యాండ్ అవుతున్న విమానం ఒక్కసారిగా ఎందుకు మళ్ళీ ఎగురుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు వారికి ఏదో సమాధానం చెప్పినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ వేరే దగ్గర ల్యాండ్ చేసి అప్పుడు వారిని సురక్షితంగా దించినట్లుగా తెలుస్తుంది. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఢిల్లీ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరినట్లుగా తెలుస్తుంది ఈ విమానం. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయం కంటే ఒక అరగంట ఆలస్యంగా బయలుదేరింది. ఆ తర్వాత మార్గ మధ్యలో ఇంజిన్లో సమస్య తలెత్తడంతో రాత్రి 10 గంటల సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ప్రయాణికులు దిగిన తర్వాత, ముంబైలో దిగిన తర్వాత ముంబై నుంచి ప్రత్యేకంగా మళ్ళీ ఏర్పాట్లు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇండిగో ప్రతినిధి వాళ్ళు తెలియజేస్తున్నారు మనకు డీటెయిల్స్ అన్ని. దీనికి సంబంధించి ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరుస ప్రమాదాలకు సంబంధించి, ముఖ్యంగా కంపెనీల యొక్క నిర్లక్ష్యానికి సంబంధించి. విమానయాన సంస్థ ప్రధానంగా చాలా కంపెనీస్ సర్వీసింగ్ ప్రాపర్గా ఉండకపోవడం, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం, మరోవైపు కొన్ని పార్ట్స్ని మొన్న అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత కూడా కొన్ని విమానాలకు సంబంధించిన సర్వీసింగ్ రికార్డ్స్ తీస్తే సాఫ్ట్వేర్ అప్డేట్స్ సరిగా లేకపోవడం, కొన్ని ఎక్స్పైర్ అయిపోయినటువంటి పార్ట్స్ని ఇంకా కొనసాగిస్తుండడం, అలాగే ముఖ్యంగా అక్కడ పనిచేసే సిబ్బంది విషయంలో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సిబ్బందికి సరైన శిక్షణ లేకపోయినా సరే తక్కువ డబ్బులకి హైర్ చేసుకొని, అంటే శాలరీస్ తక్కువ ఇవ్వచ్చు కాబట్టి ఎవరో ఒకళ్ళు తీసుకుందాంలే అని చెప్పేసి సరైన నైపుణ్యం లేని సిబ్బందిని కూడా చాలామందిని హైర్ చేసుకుంటున్నారు అనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత కూడా 2 విమానాలకి సంబంధించి 10 గంటల ఆలస్యంగా నడిస్తే వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇలా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఘటన జరుగుతూనే ఉంది. మొన్న ఎమిరేట్స్ విమానానికి సంబంధించి ప్రమాదం జరగడం చూసాం. ఒక పక్షి ఇంజిన్లో పడిన వెంటనే వాళ్ళు ల్యాండ్ చేశారు, అక్కడ కూడా చాలా సురక్షితంగా ల్యాండ్ చేసినప్పటికీ కూడా ఇలా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విమాన ఘటనలు ప్రమాదానికి సంబంధించి అంచుల దాకా వెళ్ళొస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో ప్రయాణికులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.